అందరికీ నమస్కారం. పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అత్యధిక స్థానాలు దక్కేలా చేయడంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ అప్పటి ప్రభుత్వంపై పోరాటాలు సాగించి ప్రజల్లో పరపతి పెంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అప్పటికే జిల్లా అధ్యక్షుడు పదవిలో వారు ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో దృష్టి పెట్టలేకపోతున్నారని చర్చ కొనసాగుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా పునర్విభజనలో 3 జిల్లాలుగా విడిపోయింది. అయితే కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కవంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనసాగుతున్నారు. అయితే ఆది శ్రీనివాస్ వేములవాడ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వం విప్పుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ధర్మపురి నుండి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వం విప్పుగా కొనసాగుతున్నారు. కలవంపల్లి సత్యనారాయణ మానుకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంకా కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులను నియమించలేదు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జోడు పదవులు సవారీతో పార్టీకి సరైన న్యాయం చేయలేకపోతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. అయితే దానికి తగ్గట్టే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ కార్యకలాపాలు బిజీగా ఉండడంతో పార్టీలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించే నేతలు కరువయ్యారని కేడర్ అంటుంది. ఈ విధంగా అయితే పార్టీకి ముగ్గురు కూడా రాజీనామా చేసి న్యూస్ ఉన్నట్టు తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.